తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ తలతిక్క ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదమన్నారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న మూర్ఖపుతనంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పిచ్చి పనులు మాని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలన్నారు కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయలేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ స్వార్థం, కేసీఆర్ మీద కక్షతో ఇలాంటి పిచ్చి పనులకు పూనుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ తల్లి భావన కేసీఆర్ది కాదు, యావత్ తెలంగాణ సమాజానిదని స్పష్టం చేశారు. దీని గురించి 70 ఏళ్ల కిందనే దాశరథి, రావెళ్ల వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించారని గుర్తు చేశారు. ఈ సంగతి ఈ ప్రభుత్వానికి, దాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న మూర్ఖపుతనంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి ఆవిర్భావం, చారిత్రక నేపథ్యం గురించి కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. నిజాం పాలన మీద తిరగబడ్డ తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అంటూ కీర్తించారని గుర్తు చేశారు. నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానంబురా అంటూ రావెల వెంకట్రావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చారని చెప్పారు. వారు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ భావనల పట్ల ప్రజల్లో సోయి పెంచిందని వివరించారు. తమ భాష గురించి, తమ కట్టుబొట్టు గురించి అవగాహనను నాటి రైతాంగ పోరాటం నేర్పిందని తెలిపారు. నాటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక ఆంధ్ర కోసం ఆనాడు పోరాటాలు నడిపిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమకొక అస్తిత్వ చిహ్నం కావాలనే సోయి ఉన్న ఆంధ్ర ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో ఆంధ్రామాత అనే భావనను ముందుకు తెచ్చారని వివరించారు. అలా ముందుకు వచ్చిందే ఆంధ్రా తల్లి భావన అని చెప్పారు. అయితే అనంతర కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి ఆంధ్ర నాయకత్వం ఆంధ్రామాత భావనను వదిలివేసిందని చెప్పారు. తెలంగాణ తల్లి భావనను విస్మరింపజేసిందన్నారు. రెండింటినీ పక్కకు పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చారని, కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించాలని చూశారని వివరించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ ఆంధ్ర నాయకత్వం మనతో కూడా పాటలు పాడించిందని కేసీఆర్ గుర్తు చేశారు. అనంతర కాలంలో మొదలైన తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో వట్టికోట ఆల్వారు స్వామి, కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష, యాసలు, సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో భావజాల వ్యాప్తి జరిపారని వివరించారు. తెలంగాణను కలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగు తల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్ర నాయకత్వం వారి ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఎక్కడా ఒక్క తెలుగు తల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి కేవలం హైదరాబాద్లో 1, మహబూబ్ నగర్లో 1, కేవలం 2 తెలుగు తల్లి విగ్రహాలుండేవని తెలిపారు. అంతగా తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలెందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను, రచయితలను తాను నిలదీశానని చెప్పారు. దాంతో అప్రమత్తమైన నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కాగా విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలా మంది తెలుగు తల్లి అనుకుంటారు గాని ఆ విగ్రహం కృష్ణవేణి, కృష్ణమ్మనది తల్లి విగ్రహమని కేసీఆర్ వివరించారు. అలా మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ సోయి మరోసారి ముందుకు వచ్చిందని చెప్పారు. ఒక ప్రాంత ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా ఉండాల్సిన తల్లి రూపం దివ్యంగా, భవ్యంగా, భగవత్ స్వరూపంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలు చూడగానే చేతులెత్తి నమస్కరించుకునే విధంగా ఉండాలన్నారు. ఇది మన సంప్రదాయమన్నారు. అలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందని వివరించారు. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంలోంచి ఒక రూపాన్ని తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.
2007లో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దుకున్నామన్నారు. వేలాది ఉద్యమకారులు ప్రజలు పాల్గొనగా ఏనుగులు ఒంటెలతో తిరునాళ్లలో దేవత ఊరేగింపులా తోడుకొని తెలంగాణ భవన్లో స్థాపించుకున్నామని గుర్తు చేశారు. నాటి సమైక్య పాలకుల మరిపింపులో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకరణను తెలంగాణ ఉద్యమ సమయంలో పునరుజ్జీవింపజేసుకోవడానికి నిలుపుకున్న మాతృరూపమే తెలంగాణ తల్లి అని కేసీఆర్ స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయిలేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే తలతిక్క ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారని మండిపడ్డారు. ఇదొక పద్ధతి పాడులేని ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తిర్రిమొర్రి వ్యవహారమని విమర్శించారు. మూర్ఖపు వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించడానికి వచ్చిన మంత్రికి, వారి వెంట వచ్చిన వారికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపామని కేసీఆర్ తెలిపారు. ఇది మన తెలంగాణ సంప్రదాయమన్నారు.